యెహోవా మాటలు వినుడని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను, సర్వలోకనాథుని నిబంధన మందస్సం మీకు ముందుగా యొర్దానును దాటబోచున్నది గనుక జీవము గల దేవుడు మీ మధ్య నున్నాడనియు ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కనానీయులను, హిత్తీయులను, హివ్వీయులను, పెరుజ్జీయులను, గెర్షేనీయులను, అమోరీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టుననియు దీని వలన మీరు తెలుసుకొందురు. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో వాక్యపు వెలుగులో నుండి మీరు నాతో కూడా వచ్చిన బిడ్డలందరితో మాట్లాడుదురుగాక. పరిశుద్ధాత్మ అయోగ్యుడనైన నన్ను మీ సిలువ చాటును మరుగుపరిచి ఆత్మజ్ఞానాన్ని దయచేసి మహిమంతా మీరు పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. సంతోషంగా రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యెహోషువ గ్రంథ ధ్యానాలు చేస్తున్నాం. 3వ అధ్యాయంలోనికి మనం వచ్చాం. ఈ 3వ అధ్యాయంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి సత్యం ఏంటి అని ఆలోచన చేస్తే, యెహోవా నిబంధన మందసం మోసుకుంటూ యాజకులకు ఎక్కడికి వెళ్తున్నారట? యొర్దాను దగ్గరికి వెళ్తున్నారు. మందసం భుజాల మీద ఉంది. యొర్దాను నీటి దగ్గరికి వెళ్ళారు. యొర్దాను దగ్గరికి వెళ్ళి అరకాళ్ళు, యాజకుల అరకాళ్ళు ఆ యొర్దానులో మోపగా యొర్దాను 2 పాయలు అయింది. అంతేకాదు ఇశ్రాయేలీయులు అద్దరికి చేర్చబడ్డారు. అయితే దేవుని బిడ్డలారా, ఈ యొర్దాను దాటక ముందు, ఈ యొర్దాను చీలక ముందు ఒక ప్రత్యేకమైనటువంటి మాట యెహోషువ మాట్లాడుతున్నాడు. ఏమని అనంటే, మొదటి మాట ఏమంటున్నాడు అంటే 3 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 1వ మాట ఏమంటున్నాడు? 11వ వచనంలో మనం చూసినట్లు, 9వ వాక్యంలో మనం చూసినట్లయితే 3:9లో మీ దేవుడైన యెహోవా మాట వినుడి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం ఏ దేవుణ్ణైతే ఆరాధిస్తున్నామో, ఏ దేవుణ్ణైతే మహిమపరుస్తున్నామో, ఏ దేవుణ్ణైతే ప్రార్థిస్తున్నామో, ఏ దేవుణ్ణైతే సర్వలోకనాథుడని మనం ఆరాధిస్తున్నామో ఆయన మాట వినాలట. మొట్టమొదట ఏం చేయాలి? మీరందరూ వచ్చి ఆయన మాట వినండి. 2వది ఏమంటున్నాడు తెలుసా? సర్వలోకనాథుని నిబంధన మందసం అంటే దేవుని మహిమ మీ మీద, మీ ముందు నడుచుచున్నది. హల్లెలూయా. 3వ మాట అంటున్నాడు, జీవము గల దేవుడు మీ మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా. మీ పక్కళ్ళకి చెప్పండి, మనం ఆరాధించే దేవుడైనా, చెప్పండి, మనం ఆరాధించే దేవుడైనా జీవం కలిగిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా. మన మధ్యలో ఉన్నది ఎవరో తెలుసా? జీవము కలిగిన దేవుడు. చెప్పండి, మీరు అందరూ చెప్పండి, మన మధ్యలో ఉన్నది ఎవరు? కిరణ్ గారు, జీవం కలిగిన దేవుడు. ఆయన ఎవరు? సజీవుడు. ఆయన ఎవరు? సర్వశక్తిమంతుడు. ఆయన ఎవరు? సర్వోన్నతుడు. ఆయన ఎవరు? సర్వలోక చక్రవర్తి. అంతేకాదు దేవుని బిడ్డలారా, ఒక అంశం మీ మధ్యలో పెట్టాను గ్రూప్లో. ఏంటో తెలుసా? మీ మధ్య ఉన్నది జీవము గల దేవుడు, సర్వలోక నాథుడు. హల్లెలూయా. మన మధ్యలో ఉన్నది ఎవరో చెప్పండి? జీవము కలిగిన దేవుడు, సర్వలోక నాథుడు మా మధ్యలో ఉన్నాడు. అందరం చెబుదాం, అందరూ చెప్పండి, మన మధ్యలో జీవము కలిగిన దేవుడు ఉన్నాడు, సర్వలోక నాథుడున్నాడు. ఆయన నామములో సమస్తము సాధ్యమే. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆ జీవం కలిగిన దేవుడు నా దేవుడు, ఆ సజీవుడు నా దేవుడు, ఆ మరణాన్ని గెలిచిన దేవుడు నా దేవుడు, ఆ మరణపు ముళ్ళును విరిచిన దేవుడు నా దేవుడు. ఆయన సజీవుడైన దేవుడు. హల్లెలూయా. ఏ దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం చెప్పండి? చెప్పాలి, జీవము కలిగిన. చెప్పండి, ఏ దేవుడు? జీవం కలిగినటువంటి దేవుడు. ఆ జీవం కలిగినటువంటి దేవుడు ఎటువంటి దేవుడై ఉన్నాడు? 1 రాజుల గ్రంథంలోనికి రండి, ఒక మాట చదువుదాం. 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయం. 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయం 37, 38, 39 వచనాలు చదువుదాం. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము. యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావనియు నీవు వారి హృదయములను
నీ తట్టునకు తిరగజేయుదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఈలాగు ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమున్న నీళ్లను ఆరిపోజేసెను. అంతటా జనులందరూ దాన్ని చూసి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని కేకలు వేసిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా ప్రార్థన చేస్తున్నాడు. ఏంటో తెలుసా? నీ మహిమ ఇక్కడికి దిగి రావాలి. ఈ కర్మేలు కొండ మీదకి నీ మహిమ దిగి రావాలి. ఎలా దిగి రావాలి? అయ్యే, నువ్వు దేవుడివై ఉన్నావనియో, నీవు మా మధ్యలో ఉన్నావనియో, నీవు సర్వలోకనాథుడవనియో నేను ప్రకటన చేస్తున్నా. నేను ప్రభువా, నా ప్రార్థన నీవు ఆలకించాలని ప్రార్థన చేశాడు ఏలియా. ప్రార్థన చేయగానే కర్మేలు పర్వతం మీదకి, పచ్చి బలిపీఠం మీదకి దేవుని అగ్ని దిగి వచ్చెను. హల్లెలూయా. ఆయన ఏ దేవుడో తెలుసా? మన మధ్యలో నివాసం ఉండే దేవుడు. ఆయన ఏ దేవుడు? మన ప్రార్థనలను ఆలకించే దేవుడు. ఆయన ఏ దేవుడు? సర్వలోకనాథుడు. ఆయన ఏ దేవుడు? నా పాపములను క్షమించి కల్వరి శిలువలో ప్రాణం పెట్టి తిరిగి 3వ దినాన సజీవుడిగా లేచిన సజీవుడైన సర్వలోకనాథుడైన యేసు క్రీస్తు ప్రభువు. ఆమేన్, హల్లెలూయా. ఆయన జీవం కలిగిన దేవుడు. ఎగువకు పారుతున్న యోర్దానైనా, భయంకర పరిస్థితి అయినా, అది అనారోగ్యమైన, అది అప్పుల సమస్య అయినా, అది ఏదైనా నీ మధ్య ఉన్న దేవునికి సమస్తం సాధ్యమే. నీవు ఆరాధిస్తున్న దేవునికి సమస్తం సాధ్యమే. నువ్వు ప్రార్థిస్తున్న దేవునికి సమస్తం సాధ్యమే. ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభువు. ఆమేన్. మీ పక్కోళ్ళకి చెప్పండి, మన దేవునికి సమస్తం సాధ్యం. ఆయన మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా. మీకు తెలుసా, ఆయన ఇప్పుడు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచిన అపోస్తలుడైన పౌలు అంటాడు, అందరూ నన్ను విడిచిపెట్టారు ప్రభువా, కానీ నువ్వు నా ప్రక్కన నిలిచి నన్ను నువ్వేం చేశావు? బలపరిచావు. నా ప్రక్కన నిలిచి బలపరిచిన దేవుడు ఎవరున్నారని పౌలు అంటున్నాడు. అంటే ఆయన పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఏ దేవుడు ఆయన? పరిశుద్ధాత్మ దేవుడు. ఆనాడు యాజకులు మందసాన్ని మోసుకుంటూ వెళుతూ ఉండగా ఆ యాజకుల అరికాళ్ళు యోర్దాను నీళ్లను తాకగానే ఏకరాశిగా యోర్దాను నీళ్లు ఆగిపోయంట. ఎగువకు పారేటటువంటి, కోతకాలమందు ఎగువకు పారేటటువంటి యోర్దాను నీరు యాజకుల అరికాళ్ళు తాకగానే ఏమైందట? ఏకరాశిగా నీళ్లు మారిపోయాయి. నిబంధన మందసం పట్టుకుని ప్రజలకు ముందుగా యోర్దాను మధ్యలో నిలబడగానే ఇశ్రాయేలీలు క్షేమంగా నడిచారట. హల్లెలూయా. సంతోషంగా చెప్పండి, 2 చేతులెత్తి హల్లెలూయా. యోర్దాను వంటి ఎగువకు పారే ప్రతి పరిస్థితి మన కుటుంబంలో నుండి 2 పాయలుగా మారిపోవునుగాక. అది ఏకరాశిగా మారిపోవునుగాక. అది ఎటువంటి సమస్య అయినా నీ మధ్యలో ఉన్న దేవునికి అసాధ్యమైనదే కాదు. అసాధ్యమైనది లేదు. నీవు నిజంగా దేవుణ్ణి ఆరాధిస్తే, నువ్వు నిజంగా దేవుని మీద ఆధారపడితే, నువ్వు మనుషుల మీద కాదు, అధికారుల మీద కాదు, రాజుల మీద కాదు, వ్యక్తుల మీద కాదు, నిజంగా దేవుని మీద ఆధారపడితే ఆ దేవుడే నీ మధ్యలో ఉన్నాడని నువ్వు గ్రహిస్తే ఇప్పుడే యేసు నామములో స్వస్థత కార్యాలు జరుగునుగాక. ఇప్పుడే విడుదల కార్యాలు జరుగునుగాక. అది ఎగువకు పారే యోర్దాను. అది దాన్ని 2 పాయలు చేయడం అసాధ్యం. కానీ నిబంధన మందసం మోసే యాజకుడున్నాడు. హల్లెలూయా. నీ ఒక మంచి మందిరానికి వెళితే ప్రార్థనా పరుడైనటువంటి దేవుని సన్నిధిలో ఆరాధించే, ప్రార్థించే, కన్నీరు విడిచే దైవజనుని చేతి క్రింద ఉంటే దేవుని బిడ్డలారా, అది ఎగువకు పారే యోర్దానైనా, భయంకర పరిస్థితి అయినా నా యేసు నామములో ఏకరాశిగా మారిపోవునుగాక. అది దారిచ్చునుగాక. హల్లెలూయా. సంతోషంగా చెప్పండి, 2 చేతులెత్తి హల్లెలూయా. ఆయన మన మధ్యలో ఉన్న దేవుడు. ఆయన జీవం కలిగిన దేవుడు. ఆయన సర్వలోక నాథుడు. అటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. హల్లెలూయా. ఎటువంటి దేవుణ్ణి ఆరాధిస్తున్నాం? జీవం కలిగిన, చెప్పండి, జీవం కలిగిన, మన మధ్యలో ఉన్న సర్వలోకనాథుడైన యేసయ్యను మనం ఆరాధిస్తున్నాము. ఆయనకు అసాధ్యమైనది.
ఆమేన్. హల్లెలూయా. పూర్తిగా నమ్మిన వాళ్ళందరూ ఒక స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బిగ్గరగా చెప్పండి. నేను ఆయన నమ్ముతున్నానన్న వాళ్ళందరూ ఒక స్తోత్రం చెప్పండి. ఆయన మన మధ్యలో ఉన్నాడన్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. ఆయన సర్వలోకానికి ఒక నాథుడైన దేవుడు అన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఆయన నా దేవుడు అన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఆయన నా ప్రభు అన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదని నమ్మితే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి నమ్మితే ఇప్పుడే విడుదల కార్యాలు జరుగుతున్నాయి, స్వస్థత కార్యాలు జరుగుతున్నాయి. యోర్దాను చీలబోతుంది, కార్యాలు ప్రారంభించబడ్డాయి. నువ్వు ఇక్కడ ఆరాధిస్తూ ఉండగా, ఇక్కడ ప్రార్థిస్తూ ఉండగా, ఇక్కడ మహిమపరుస్తూ ఉండగా, ఇదిగో ప్రతి పరిస్థితి నా యేసయ్య ఏకరాశిగా మార్చేస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు నమ్మి పలికితే చెప్పు. ఇప్పుడు నువ్వు నమ్మితే నేను ఇప్పుడు దేవుని మందిరంలో ఉన్నాను, నేను దేవుని మహిమ నిలిచే స్థలంలో ఉన్నాను, ఒక జీవం కలిగినటువంటి దేవుని మందిర ఆవరణంలో నేనున్నాను. నేను నమ్ముతున్నాను ఆయన నా మధ్యలో ఉన్న దేవుడు, నేను నమ్ముతున్నాను జీవం కలిగిన దేవుడు, నేను నమ్ముతున్నాను సర్వలోకనాథుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. హల్లెలూయా. నీవిక్కడ నమ్మి ఓ చిన్న ప్రార్థన చేస్తుంటే నా యేసయ్య ఇప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నీ శత్రువులతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నీ వ్యతిరేకులతో మాట్లాడుతున్నాడు, దెయ్యాలతో మాట్లాడుతున్నాడు, అంధకార చీకటి శక్తులతో మాట్లాడుతున్నాడు, అప్పు సమస్యలతో మాట్లాడుతున్నాడు, భయంకర పరిస్థితులతో నా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన జీవం కలిగిన దేవుడు, ఆయన మన మధ్యలో ఉన్న ఆయన సర్వలోక నాథుడు. హల్లెలూయా. సంతోషంగా చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క మాట చదివి ముగిద్దాం రండి, ఒక మాట చదివి ముగిద్దాం, సమయం అయిపోతుంది. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 26వ వచనం. చాలా వాక్య భాగం ఉంది, కానీ సమయం లేక నేను ముగిస్తున్నాను. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 26వ వచనాన్ని చదవండి. దావీదు జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఏ పాటివాడు వాడిని చంపి ఇశ్రాయేలు నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వానిని అడుగగా, దావీదు అంటున్న మాట ఏంటో తెలుసా? జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఏ పాటివాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ జీవం కలిగిన దేవుడు ఆయన. 40 దినాలు దేవుని బిడ్డలారా, రాజుగారు 40 దినాలు సైన్యం సైలెంట్గా ఉండిపోయారు. కానీ ఒకనొక దినాన ఎవరు వెళ్ళారు? దావీదు వెళ్ళాడు. యవనస్తుడైన దావీదు వెళ్ళి అంటున్న మాట ఏంటో తెలుసా? ఎందుకు వాడు తిడుతున్నాడు అంటే వాళ్ళందరూ చెబుతున్న మాట ఏంటో తెలుసా? ఎవరైనా మీలో ధైర్యం కలిగిన వాడు వచ్చి నాతో యుద్ధం చేయండి అంటున్నాడు ఆ అనాకీయుడు అని. అంటే దేవుని బిడ్డలారా, ఆ దేహదారుఢ్యం కలిగిన వానితో ఎవ్వరు యుద్ధం చేయడానికి వెళ్ళట్లేదయ్యా. అయితే ఆ జీవం కలిగినటువంటి దేవుని ఆరాధించిన దావీదు, నా మధ్యలో ఆయన ఉన్నాడు అని నమ్మిన దావీదు, ఆయన సర్వలోకానికి నాథుడు నా దేవుడు అని నమ్మిన యవనస్తుడైన దావీదు ఏమంటున్నాడు తెలుసా? జీవం కలిగిన దేవుని సైన్యమును తిరస్కరించుటకు వీడు ఏ పాటివాడు. హల్లెలూయా. యేసు రక్తం చేత కడగబడినటువంటి బిడల మీద సాతానుడు అధికారం చేయడానికి వాడు ఏ పాటాడు? ఇలా చెప్పు, నా మీద ఏ సాతానా, ఏ దెయ్యమా, ఏ అప్పో, నా మీద నీవు అధికారం చేయడానికి నీవు ఏ పాటి దానివి, ఏ పాటోడివి? నేనెవరినో తెలుసా? జీవం కలిగినటువంటి దేవుని బిడ్డను. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రార్థనలో ఏముండాలో తెలుసా? నమ్మిక ఉండాలి. చెప్పండి, ఏముండాలి? నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి, విధేయత ఉండాలి. ఇంకోటి ఏంటో తెలుసా? చచ్చిపోయినా పర్లేదు కానీ నా దేవుడు ఆయన నామం మహిమపరచబడాలి. హల్లెలూయా. ఇప్పుడు దావీదు చచ్చిపోతాడనే సిద్ధమయ్యాడా? లేదు. నా దేవుని నామంలో ఆయన చంపేస్తానని వెళ్ళాడా? చెప్పరే, చస్తానని వెళ్ళలేదు.
నేను నా మధ్యలో ఉన్నదేంటో తెలుసా? ఆయన మహిమ. ఆయన మహిమ. నా దేవుడు ఎవరో తెలుసా? నా మధ్యలో నివాసం చేసే దేవుడు ఆయన ఎవరో తెలుసా? సర్వలోకనాథుడు, సర్వలోక చక్రవర్తి అయిన దేవాతి దేవుడు. కాబట్టి నేను ఈ సున్నతి లేని ఫిలిష్తీయుణ్ణి, ఆ బలాజ్యుణ్ణి, ఆ అనాకీయుణ్ణి నేను ఖచ్చితంగా చంపేస్తానన్నాడు. అంతే. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నీ బలం చాలదో, నీ తెలివి చాలదో, నీ ధైర్యం చాలదో, కానీ నీ మధ్యలో ఉన్నవాడు బలవంతుడు. ఆమేన్. నీవు నమ్మిన దేవుడు శక్తిమంతుడు. నీతో ఉన్నవాడు ఏదైనా చెయ్యగలిగిన దేవుడు. హల్లెలూయా. సంతోషంగా చెప్పండి హల్లెలూయా. యోర్దాను వంటి ఏ పరిస్థితి అయినా, ఒకటే మాట చెప్పండి, యోర్దాను వంటి ఏ పరిస్థితి అయినా, అది అనారోగ్యమా, అప్పుల బాధ, నీకున్న సమస్య, నీకున్నటువంటి ఉద్యోగంలో, వ్యాపారంలో, లేకపోతే నీ ప్రొఫెషన్లో ఏ సమస్య ఉందో ఒక్క మాట చెప్పు, నా మధ్యలో ఉన్నది జీవము కలిగిన దేవుడు. నేను ఆరాధిస్తున్నది జీవం కలిగిన సజీవుడైన దేవుడు, సర్వలోకనాథుడైన దేవుడిని నేను ఆరాధిస్తున్నాను, నేను ప్రార్థిస్తున్నాను. యేసు నామములో అలాగే జరుగునుగాక. ఆమేన్. నేను వెళ్తున్నాను, వాడిని చంపి దేనికి వేస్తాను? కాకులకు గెద్దలకి వేస్తాను అన్నాడు. వెళ్ళాడు, అలాగే చంపాడు. ఆడు వరలో ఉన్న కత్తి తీశాడు, వాడిని తెగ నరికాడు. యెరూషలేముకు బహుమానం కింద తీసుకొచ్చాడు గొల్యాతు. బహుమానం కింద తీసుకొచ్చాడు. నీలో ధైర్యం ఎప్పుడు కోల్పోతావో దేవుని బిడ్డ, అప్పుడు నీ దగ్గర సాతానుడు పనిచేస్తాడు. అనారోగ్యమా? ఎందుకు నేను ఎన్నో సంవత్సరాల నుండి, దినాల నుండి ఇలాగే అనారోగ్యం పాలైపోతున్నాను? భయపడద్దు. నేను అనారోగ్యమైనా పర్లేదు. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుణ్ణి. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే ఆయన నా ప్రక్కన నిలిచి బలపరిచే దేవుడు. హల్లెలూయా. నేను చావను, సజీవుడనై దేవుని కార్యాలను వివరించబోతున్నాను. అందరం మోకరించి ఈ మాట చెప్దాం. నేను చావను, నేను సజీవుడనై నీ మహిమను వివరించుదునుగాక, నీ శక్తిని వివరించుదునుగాక. నా మధ్యలో ఉన్న దేవుడు, ఈ రాత్రి నా మధ్యలో ప్రకటించబడిన దేవుడు, ఆయన జీవము కలిగిన దేవుడు.